ఈరోజు దేవుని మాట కీర్తన గ్రంథము 34వ అధ్యాయం 8వ వచనం నుంచి. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువలేదు. సింహపిల్లలు లేమిగలవి ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. ఈ యొక్క 8వ వచనం నుంచి 11వ వచనం వరకు చూసుకున్నట్లయితే దేవుడు ఏమంటున్నాడు? భయభక్తులు కలిగి ఉండమంటున్నాడు. భయభక్తులు ఎలా వస్తాయి? దేవుని మాట వినడం ద్వారా వస్తాయి. అయితే యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఒక్కసారి ఆయన యొక్క ప్రభావము, ఆయన మహిమ, ఆయన ఏం చేస్తాడో కార్యాలు ఇప్పటి వరకు నీకు ఆయన ఏం చేసే కార్యాలు ఏమీ తెలియకపోవచ్చు. నూతనంగా నువ్వు ఆయన ప్రేమను ఆశపడినట్లయితే, ఆయనలో ఉండాలని ఆశపడినట్లయితే, ఆయన యొక్క కృపను కోరుకున్నట్లయితే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి అంట. ఆయన ఎంతో ఉత్తముడో మనకు ఎలా తెలుస్తుంది? ఆయనతో స్నేహం చేస్తే తెలుస్తుంది. మనకిష్టమైన వారితో మనము స్నేహం చేస్తేనే వారి స్వభావం తెలుస్తుంది. మనకిష్టమని మనం వారిని మంచి అనలేము, చెడు అనలేము. వారితో కొద్ది రోజులు స్నేహం చేస్తే వారి స్వభావం మనకు అర్థమవుతుంది. అదే రీతిగా యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. మరి ఆయనతో స్నేహం చేసి ఆయనతో ఆయన ప్రేమను మనం పొందుకున్నట్లయితే ఆయన ఎంత ఉత్తముడో మనం తెలుసుకునే వారంగా ఉంటాము. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఎవరిని ఆశ్రయిస్తాం? మనం ముందుగా ఆశ్రయించేది ఆడవారైతే ఏం చేస్తాం? ముందుగా భర్తను ఆశ్రయిస్తాం. భర్త అయితే భార్యని, అలాగే మన బిడ్డలను ఆశ్రయిస్తాం. అయితే ఇలా బంధుమిత్రులు, స్నేహితులు ఎవరికి ఇష్టమైన వారిని వారు ఆశ్రయిస్తూ ఉంటారు. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. మనం ఎవరిని ఆశ్రయించాలి? దేవుని ఆశ్రయించాలి. మన కుటుంబం అంతా ఎవరిని ఆశ్రయించాలి? దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కృపను ఆశ్రయించడానికి మనం ఆశపడాలి. ఆయనను మాత్రమే మనం ఆశ్రయించాలి. అటువంటి అనుభవం కలిగి ఉంటే మనం ధన్యులం అవుతామంట. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. మరి ఇప్పటి వరకు భయభక్తులు లేవా అనుకోవచ్చు. ఉన్నాయి. ఇంకా భయభక్తులు ఆయన యందు ఇంకా అధికమైతే మనం అధికమైన కృపను పొందుకోగలుగుతాము. అధికమైన మేలులను మనం పొందుకోగలుగుతాము. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువలేదంట. ఎక్కడో కొదువ, ఏదో కొదువ మనకు కనబడుతూ ఉంటుంది. ప్రతి కుటుంబంలోనూ ఒక కొదువ ఉంటుంది. అన్నీ ఉన్నాయి కదా అనుకుంటే ఇంకా ఏదో ఒకటి తక్కువగానే ఉంటుంది. మరి ఆ కొదువు కూడా ఉండకూడదు అంటే ఏం చేయాలి? మనం ఆయనను ఆశ్రయిస్తే ఏది కొదువు ఉండదంట. అయ్యో ఇది లేదు అన్నది ఉండదు, అయ్యో ఇదేంటి సమస్య అన్నది ఉండదు, ఏంటి ఇబ్బంది అన్నది ఉండదు, ఏంటి అనారోగ్యం అన్నది కూడా ఏది మన యొక్క కుటుంబంలో చొరబడదు. ఎందుకంటే ఆయన ఆశ్రయించాం కాబట్టి మనకు ఏ కొదువ ఉండదంట. మనం ఏం అడుగుతామో దేవుడు అన్నీ దయచేసే దేవుడుగా ఉన్నాడు. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి. మరి దేవుణ్ణి ఆశ్రయించాలి అన్నా, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలన్నా మనం ఏం చేయాలి? ఆయన మాట వినాలి. ఆయన మాట వినడం ద్వారా ఆయన యొక్క కృపను పొందుకోగలుగుతాం మనం. పిల్లలారా అని చెప్తున్నారు. దేవుడు ఏమంటున్నాడు మనల్ని? పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. దేవుని యందు మనము ఏం చేయాలి? దేవుని యొక్క కృపను పొందుకున్న మనము, ఆయన యందు భయభక్తులు కలిగిన మనము ఇంకా మనం ఏం చేయాలి? ఆయన మాటను వింటూ ఉండాలి. ఎప్పటి వరకు వినాలి? మన జీవితాంతం తుది శ్వాస వరకు ఆయన మాట మనకు వినపడులాగిన మన చెవులు ఆయన మాట వైపు ఉంచాలి. అప్పుడు మన జీవితంలో ఏది కొదువు ఉండదు, ఏ సమస్య ఉండదు. కొదువు అంటే ఏంటి? సమస్యలు ఉంటేనే కదా కొదువ. అసలు ఏమీ ఉండదుగా అన్నప్పుడు దేవుడు అంత గొప్ప దేవుడు.
ఆయన బిడ్డల్ని అంత మంచిగా చూసుకునే దేవుడు. అందుకని ఆ దేవాది దేవుడు మనం వదలకుండా ఆయనతో మనము మన జీవితాంతం ఆయనతో ఉండాలి. ఎప్పుడైతే ఆయన మాటలు వింటూ ఉంటామో మనం అధికమైన మేలు పొందుకొని సంతోషంగా జీవించగలుగుతాం. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన, నీకేనో వందనాలు, స్తోత్రాలయ్యా తండ్రి. తండ్రి నాయన, నువ్వెంతో ఉత్తముడు అయ్యా తండ్రి, యథార్థవంతుడివి, నీతి సూర్యుడు అయ్యా, కృపగల దేవుడు అయ్యా తండ్రి. నలుదిక్కుల్లో ప్రభ నాయన తండ్రి, నీ యొక్క దిక్కు, నీ దిక్కు వైపు చూస్తే ప్రభ, నీ వైపు చూస్తే మాకు మేలులయ్యా. నిన్ను ఆశ్రయిస్తే ప్రభ మాకు ఏ కొదువ ఉండదు తండ్రి నాయన. నీ యొక్క భయభక్తులు కలిగి జీవించాలంటే ఈ లోకంలో నీ మాట వినాలయ్యా తండ్రి. నీ మాట వినే కృపను మాకు అనుగ్రహించండి అయ్యా. ప్రతిరోజు నీ మాట వినడానికి ప్రభా మమ్మల్ని ప్రభా నాయన మమ్మల్ని మేల్కొల్పయ్యా. మా ఆత్మీయ జీవితాలను మేల్కొల్పు తండ్రి నాయన. ఎక్కువ సమయం ప్రభ నీ మాట వినడానికి ప్రభ కేటాయించులాగిన మా సమయాన్ని ప్రభ మాకు తండ్రి అటువంటి ప్రభ కృపను అనుగ్రహించండి ప్రభ. నీ మాటలు జుంటి తేనె దారుల కంటే మధురమన్నావు తండ్రి. మధురమైన నీ మాటలు వింటూ భయభక్తులు కలిగి లోకయాత్రలో జీవిస్తూ తండ్రి ఏమి కొదువు లేకుండా ప్రభా నాయన ఆత్మీయంగా తండ్రి ఉన్నత స్థితిలో ఉండులాగా మమ్మల్ని ఆశీర్వదించమని కృపగల దేవానికి ఎన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభుని ప్రియ రక్షకుడు అనే క్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.